ChatGPT రిలీజ్ అయ్యి ఇంకా 2 months కూడా అవ్వలేదు. బట్ అప్పుడే ఈ టెక్ వరల్డ్లోనే ఒక పెద్ద రెవల్యూషన్ సృష్టించింది. అండ్ రిలీజ్ అయిన 5 daysలోనే 1 million యూజర్స్ని క్రాస్ చేసి ఒక రికార్డ్ సృష్టించింది. సో ఈ ChatGPTని డెవలప్ చేసిన OpenAI ఈ టెక్ వరల్డ్లోనే టాప్లో ఉన్నట్టు కనిపిస్తుంది. బట్ బిహైండ్ ద సీన్స్ ఇలాంటి ఒక మూమెంట్ కోసం వెయిట్ చేస్తూ ఈ టెక్ వరల్డ్నే కాంక్వర్ చేసుకొని నెంబర్ 1లో నిలబడడానికి మనకి అందరికీ బాగా తెలిసిన కంపెనీ ఒకటి పెద్ద ప్లానే రెడీ చేసింది. మైక్రోసాఫ్ట్ AI బ్యాటిల్లో విన్ అవ్వడమే కాదు, బట్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వచ్చే మార్గాన్ని తయారు చేసుకుంటుంది. మనందరికీ తెలిసింది మైక్రోసాఫ్ట్ జస్ట్ OpenAIలో $1 billion ఇన్వెస్ట్ చేసింది. బట్ మైక్రోసాఫ్ట్ ఈ మూమెంట్ కోసం ఎన్నో ఇయర్స్ నుంచి ప్లాన్ చేసుకుంటూ వస్తుంది. అండ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాఫిటబుల్ డీల్ కోసం ఈ OpenAIలో $10 billion ఇన్వెస్ట్ చేయబోతుంది. ఒకవేళ ఈ డీల్ కనుక సక్సెస్ అయితే ఈ టెక్ రేస్లో మైక్రోసాఫ్ట్ దూసుకుపోతుంది. అండ్ గూగుల్ పడిపోయే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి అని అంటే ఆబ్వియస్లీ అది దీనివల్లే. ChatGPT is just a small piece of puzzle. బట్ మైక్రోసాఫ్ట్ ఈ సిచ్యువేషన్ని, ఈ టెక్నాలజీని యూస్ చేసుకొని వరల్డ్ చేంజింగ్ ఏఐతో ఈ టెక్ వరల్డ్నే లీడ్ చేయాలనుకుంటుంది. ఈ OpenAIలో $1 billion ఇన్వెస్ట్ చేసినప్పటి నుంచే మైక్రోసాఫ్ట్ ఇంటెలిజెంట్ స్ట్రాటజీ స్టార్ట్ అయింది. సో ఒక ఏఐని డెవలప్ చేయాలన్నా, రన్ చేయాలన్నా దానికి ఉన్న లార్జెస్ట్ ఎక్స్పెన్స్ అంటే కంప్యూటేషనల్ పవర్. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక ఏఐ రన్ అవ్వాలంటే దానికి లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ కంప్యూటేషనల్ పవర్ కావాలి. సో ఇక్కడ OpenAIకి ఒక క్లౌడ్ కంప్యూటింగ్ రిసోర్స్ అవసరం ఉంది. సో మైక్రోసాఫ్ట్ దీన్నే ఒక ఆపర్చునిటీగా తీసుకుంది. సో మైక్రోసాఫ్ట్కి ఇందులోనే ఒక పెద్ద ఆపర్చునిటీ కనిపించింది. సో ఈ వరల్డ్లో సెకండ్ లార్జెస్ట్ సప్లయర్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఎవరు? మైక్రోసాఫ్ట్. సో మైక్రోసాఫ్ట్ ఈ OpenAIలో $1 billion ఇన్వెస్ట్ చేసింది. అండ్ ఇన్ టర్న్ మైక్రోసాఫ్ట్ క్లౌడ్నే యూజ్ చేయమని అడిగింది. OpenAIకి ఇట్స్ ఏ గ్రేట్ డీల్. ఎందుకంటే OpenAI ఎలాగో ఈ క్లౌడ్ కోసం ఏదో ఒక రిసోర్స్ మీద ఆధారపడాల్సి వస్తుంది. అండ్ మైక్రోసాఫ్ట్ క్లౌడ్ ఈజ్ ఏ గ్రేట్ ఆప్షన్. ఎందుకంటే పాపులర్, వెల్ ఫంక్షనింగ్, ఎట్ ది సేమ్ టైం మైక్రోసాఫ్ట్ తోటి కొలాబరేట్ అయితే వాళ్ళకి అదొక పెద్ద అడ్వాంటేజ్ కాబట్టి. సో OpenAI ఈ డీల్ని యాక్సెప్ట్ చేసేసింది. అండ్ క్లౌడ్ కోసం మైక్రోసాఫ్ట్ క్లౌడ్ మీద ఇన్వెస్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మైక్రోసాఫ్ట్ OpenAIకి $1 billion ఇచ్చింది. అండ్ ఈ OpenAI క్లౌడ్ కోసం మళ్ళీ మైక్రోసాఫ్ట్ క్లౌడ్ మీదే ఇన్వెస్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ ఇండైరెక్ట్గా మైక్రోసాఫ్ట్ పెట్టిందంతా కూడా మళ్ళీ మైక్రోసాఫ్ట్కే వస్తుంది. సో ఈ OpenAI అనుకున్నంత సక్సెస్ సాధించినా సాధించకపోయినా ఈ క్లౌడ్ ద్వారా అది పెట్టిన $1 billion మెల్లగా రాబట్టేసుకుంటుంది. అండ్ ఒకవేళ ఈ OpenAI సక్సెస్ అయితే కనుక వీళ్ళ పార్ట్నర్షిప్ ద్వారా వీళ్ళకి ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. ఫ్యూచర్లో ఈ టెక్నే లీడ్ చేసే పవర్ఫుల్ పొజిషన్కి వెళ్ళిపోవచ్చు మైక్రోసాఫ్ట్. అండ్ కథ ఇంకా ఇక్కడితో అయిపోలేదు, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అసలైన కథ. రీసెంట్గానే మైక్రోసాఫ్ట్ OpenAI మీద $10 billion ఇన్వెస్ట్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది. సో దీనివల్ల OpenAIలో 49% ఆఫ్ ది స్టేక్ మైక్రోసాఫ్ట్ సొంతమవుతుంది. ఇదొకటే కాదు, ఈ OpenAI అది తయారు చేసిన ప్రోడక్ట్స్ అంటే ChatGPT అండ్ ఇమేజ్ క్రియేషన్ టూల్ DALL-E నుంచి మనీ సంపాదించడానికి ఏదైనా ఓపెన్ చేస్తే కనుక, అంటే దాన్ని మానిటైజ్ చేస్తే కనుక ఆ వచ్చే ప్రాఫిట్స్లోంచి 75% మైక్రోసాఫ్ట్కే వెళ్ళిపోతాయి. మైక్రోసాఫ్ట్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అంతా రికవర్ అయ్యేంత వరకు. సో ఆల్రెడీ మనం ChatGPT పొటెన్షియల్ ఏంటో చూసాము, దాని గ్రోత్ రేట్ ఎలా ఉంటుందో కూడా మనం అంచనా వేసుకోగలం. సో డెఫినెట్గా మైక్రోసాఫ్ట్కి ఇది ఒక హై ప్రాఫిటబుల్ డీల్. మరి దీనికి ఈ OpenAI ఎందుకు ఒప్పుకుంది? ఆబ్వియస్ మేజర్ రీజన్ ఏంటంటే ఆల్రెడీ ఈ OpenAI క్లౌడ్ కంప్యూటింగ్ కోసం ఎవ్రీ మంత్ $3 million స్పెండ్ చేస్తుంది. అంటే క్లౌడ్ కోసమే దీనికి చాలా అంటే చాలా మనీ కావాలి. అండ్ అంత హై అమౌంట్ ఆఫ్ మనీని ఇన్వెస్ట్ చేయడానికి అందరూ రెడీగా ఉండరు. బట్ ఈ కేసులో మైక్రోసాఫ్ట్ లాంటి ఒక టెక్ జైంట్ ఇంత అమౌంట్ని ఇన్వెస్ట్ చేస్తుందంటే ఒక రకంగా అది వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్. సో దే యాక్సెప్టెడ్ ద డీల్. అండ్ మైక్రోసాఫ్ట్కి ఇది కూడా బెనిఫిషియలే, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ కూడా ఈ క్లౌడ్ మీదే ఈ OpenAI అనే కంపెనీ $1 to $3 billion వరకు స్పెండ్ చేయొచ్చని అంచనా. అండ్ ఇంకా ఇక్కడితో కూడా అయిపోలేదు. అసలు ద హిడెన్ ప్లాన్ ఏంటంటే
మైక్రోసాఫ్ట్ అండ్ ఓపెన్ ఏఐ కలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఫౌండేషన్ బిల్డ్ చేయాలనుకుంటున్నారు. అండ్ ఈ ఫౌండేషన్ బేస్డ్గా వేరే అన్ని కంపెనీస్ కూడా వాటికి కావాల్సినట్టు మోడిఫై చేసుకొని డెవలప్ చేసుకుంటాయి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఓపెన్ ఏఐ డెవలప్ చేసిన అసలైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ వచ్చేసి GPT 3.5 జనరేటివ్ ప్రీ ట్రాన్స్ఫార్మర్ అండ్ దాని అప్లికేషన్ వచ్చేసి ChatGPT. సో అలాగే నోషన్ కూడా వీటి మీద ఇన్వెస్ట్ చేసి ఈ GPT 3.5 మోడల్ నుంచి ఒక అప్లికేషన్ని డిరైవ్ చేసుకుంది. అండ్ ఇలాగే ఎన్నెన్నో కంపెనీస్ కూడా ఈ GPT మోడల్ యూస్ చేసుకొని వాటికి తగ్గట్టుగా అప్లికేషన్స్ డెవలప్ చేసుకుంటాయి అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక యాప్లో ఈ ChatGPT లాగా ఏదైనా క్వశ్చన్ ఇస్తే లేదా ఒక కాంటెక్స్ట్కి తగ్గట్టు ఓన్గా ఆన్సర్ పారాగ్రాఫ్ ఇలాంటివి రాసే ఏఐ కావాలనుకుంటే అవి వచ్చేసి ఆ ఆల్రెడీ డెవలప్ చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ని కొంచెం అటు ఇటుగా మోడిఫై చేసి వాళ్ళ యాప్కి తగ్గట్టు యూస్ చేసుకుంటారనమాట. అండ్ దీనివల్ల ఓపెన్ ఏఐ అండ్ మైక్రోసాఫ్ట్కి చాలా బెనిఫిట్స్ వస్తాయి. సో ఈ ఓపెన్ ఏఐ తయారు చేసిన ఏఐ టెక్నాలజీని యూస్ చేస్తున్నాయి కాబట్టి ఓపెన్ ఏఐ ఎలాగో బెనిఫిట్స్ చేస్తుంది. సో ఈ వేరే కంపెనీస్ కావాల్సిన యాప్స్లో యూస్ చేసే ఏఐ కూడా ఈ మైక్రోసాఫ్ట్ క్లౌడ్ మీదనే రన్ అవుతాయి కాబట్టి మైక్రోసాఫ్ట్కి పెద్ద బెనిఫిట్. అండ్ వేరే యాప్స్ వరకు వెళ్ళనవసరం లేదు. మైక్రోసాఫ్ట్ ఆల్రెడీ ఈ జీపీటీని బింగ్తో ఇంటిగ్రేట్ చేస్తుంది. బింగ్ అంటే మీరు ఎక్కువ వినుండ్రు, బట్ అది కూడా ఒక సర్చ్ ఇంజిన్. సో మోస్ట్లీ మనందరం వాడేది కూడా గూగుల్ సర్చ్ ఇంజినే. సో అక్కడో ఇక్కడో బింగ్ని యూస్ చేసేదంటే ఈ విండోస్కి డిఫాల్ట్గా బింగ్ బ్రౌజర్ వస్తుంది కాబట్టి వాళ్ళు మాత్రమే యూస్ చేస్తారు. సో ఇప్పుడు మైక్రోసాఫ్ట్ గనక ఈ బింగ్ని జీపీటీని గనక ఇంటిగ్రేట్ చేస్తే డెఫినెట్గా మనందరం గూగుల్ నుంచి బింగ్కి స్విచ్ అయిపోవచ్చు. దానివల్ల గూగుల్ పడిపోతుంది అండ్ మైక్రోసాఫ్ట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. బట్ జీపీటీని బింగ్తో ఇంటిగ్రేట్ చేయడం అంటే అది అంత ఈజీ టాస్క్ ఏం కాదు. ఎందుకంటే జీపీటీకి ఆల్రెడీ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అంటే లైక్ బయాస్ అండ్ లా సూట్. అంటే చాలాసార్లు జీపీటీ వచ్చేసి కొన్ని రేసిస్ట్ అండ్ అఫెన్సివ్ రిజల్ట్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈ జీపీటీ అనేది దానికి ఫీడ్ చేసిన డేటా నుంచి ఆన్సర్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఆ ఆన్సర్స్ కరెక్టా అఫెన్సివా, సో ఇవన్నీ కూడా ఈ ఆర్టిఫిషియల్కి ఏం తెలియదు కాబట్టి అది ఫీడ్ చేసిన డేటా బట్టి ఆన్సర్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తుంది. సో అవి 100% యాక్యురేట్ ఉండాలని లేదు అండ్ కొంతమందిని హర్ట్ చేసేటట్టు కూడా ఉండొచ్చు. సో వీటన్నిటి గురించి కేర్ తీసుకోవాలి. ఎందుకంటే కొంచెం అటు ఇటు అయినా కూడా అది కంపెనీనే ముంచేసే ప్రమాదాలు ఉంటాయి కాబట్టి. సో ఆల్రెడీ ఫ్యూ ఇయర్స్ క్రితమే ట్విట్టర్లో మైక్రోసాఫ్ట్ ఒక ఏఐ బాట్ని రిలీజ్ చేసింది. బట్ ట్విట్టర్లో ఆ చాట్ బాట్ సృష్టించిన రేసిస్ట్ ఐడియాస్ వల్ల అది అప్పుడే షట్ డౌన్ చేసేసారు. సో డెఫినెట్గా ఈసారి మైక్రోసాఫ్ట్ దీని మీద బాగా వర్క్ చేసి ఈ ఇష్యూస్ అన్నీ సాల్వ్ చేశాకే దాన్ని పబ్లిక్ రోల్కి రిలీజ్ చేస్తుంది అనుకుంటున్నాం. అండ్ ఉన్న సెకండ్ ప్రాబ్లం వచ్చేసి ఎకనామిక్. అంటే బేసిక్గా ఈ ఏఐ సర్చ్ ఇంజిన్ అనేది అనుకున్నంత ఈజీ ఏం కాదు, చాలా ఎక్స్పెన్సివ్. ఈచ్ సర్చ్కి ఎంతో మనీ పెట్టాల్సి ఉంటుంది. సో ఇప్పటి వరకు అంటే గూగుల్ కానీ బింగ్ కానీ యాడ్స్ పేపర్ క్లిక్లో ఎర్న్ చేస్తున్నాయి. బట్ ఒకవేళ ఈ జీపీటీ కనుక ఇందులో ఇంట్రడ్యూస్ చేస్తే ఈ లిస్ట్ ఆఫ్ లింక్స్ అనేవి ఉండదు. డైరెక్ట్ క్వశ్చన్ కొడితే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో అలాంటప్పుడు ఈ యాడ్స్ ఈ పేపర్ క్లిక్ ఇవన్నీ వర్కౌట్ అవుతాయా, పెద్ద ప్రాఫిట్స్ చేస్తాయా అంటే స్టిల్ క్వశ్చనబుల్. సో అయితే దీన్ని ప్రీమియం బ్రౌజర్గా ప్రొవైడ్ చేసే ఛాన్స్ ఉంది. అంటే లైక్ మంత్లీ మీరు ఇంత పే చేస్తే మీరు ఇది ఫ్రీగా వాడొచ్చు. సో ఈ టైప్లో ఏమైనా అండ్ దాని నుంచి ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు. బట్ ఇట్స్ స్టిల్ అన్ అజంప్షన్. కన్ఫర్మ్గా వాళ్ళు అనౌన్స్ చేస్తేనే వాళ్ళ మోడల్ ఏంటో వాళ్ళ ప్లాన్ ఏంటో తెలుస్తుంది. మరి గూగుల్ ఎందుకు ఇది ట్రై చేయకూడదు అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. సో గూగుల్ కూడా బాగా వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ అండ్ సర్చ్ ఇంజిన్స్లో టాప్. అయితే గూగుల్ దానికి వచ్చే మొత్తం రెవెన్యూలో 58% ఈ గూగుల్ సర్చ్ నుంచే వస్తుంది. సో గూగుల్ ఇప్పుడు ఛాన్స్ తీసుకొని ఈ గూగుల్ సర్చ్ మీద ఎక్స్పెరిమెంట్ చేయడం అనేది వెరీ రిస్కీ. ఎందుకంటే కొంచెం అటు ఇటు అయినా కూడా 58% ఆఫ్ ఇట్స్ రెవెన్యూ మొత్తం పడిపోతుంది. సో అందుకే ఇది అంత ఈజీగా రిస్క్ తీసుకోలేదు. బట్ అదే ఈ బింగ్ని చూసుకుంటే మైక్రోసాఫ్ట్కి ఓన్లీ 5% మాత్రమే ఈ బింగ్ నుంచి వస్తుంది. సో ఈజీగా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. ఒకవేళ ఏమైనా అటు ఇటు అయినా పెద్దంత పోయేదేం ఉండదు మైక్రోసాఫ్ట్కి. బట్ అదే హిట్ అయితే అది గూగుల్నే బీట్ చేసేస్తుంది. సో మైక్రోసాఫ్ట్కి అన్నీ ఫేవరబుల్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ మైక్రోసాఫ్ట్ ఒక్క
ఒక్క ఛాన్స్ కూడా వదులుకోకుండా ప్రతిదీ యూజ్ చేసుకొని దానికంటూ అది ఇలాంటి ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకొని ఈ స్టేజ్లో ఉందని చెప్పాలి. అన్డౌటెడ్లీ మైక్రోసాఫ్ట్ అండ్ ది పర్సన్ బిహైండ్ ది మైక్రోసాఫ్ట్ సత్య నాదెల్లా ఈజ్ ఎ జీనియస్. ఇంకా ఈ OpenAI అండ్ మైక్రోసాఫ్ట్ మన టెక్ వరల్డ్కి ఇంకెన్ని బ్రేకింగ్ న్యూస్లు ఇవ్వబోతున్నారో చూడాలి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో పెట్టండి. ఎంతో రీసెర్చ్ చేశాక ఈ వీడియోని మీ ముందుకి తీసుకురాగలిగాను. సో ఇలాంటి వీడియోలు ఇంకా చేయాలంటే నాకు మీ సపోర్ట్ చాలా కావాలి. సో డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ యూట్యూబ్ ఆల్గారిథం ప్రకారం నా వీడియోకి రీచ్ పెరగాలంటే లైక్స్ ఎక్కువ ఉండాలి. సో డెఫినెట్గా వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియో కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఫైనల్గా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ క్లిక్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే అప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నేను వీడియో పెట్టగానే టక్కున చూసేయచ్చు. అండ్ ఫైనలీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు NeoExplore.